భగవద్గీతలో ఒక పాయింట్ చూపిస్తాను చూడండి. ఈ యథార్థ గీతలో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అస్సలు నమ్మలేకపోతున్నాను నేనైతే. ఇక్కడే ఇదేను కృష్ణుడు శ్రీకృష్ణుడు 500 సంవత్సరాలకు పూర్వము గీత భగవద్గీతన. ఓకేనా. తర్వాత ఇక్కడ జీసస్ క్రిస్టియన్స్ 2000 సంవత్సరాలకు ముందు కేశవ మతము ప్రార్థన వలన ఈశ్వరుని పొందే వచ్చును. నా దారి చేరుము, అప్పుడు మీరు దేవుణ్ణి కుమారుగా పిలువబడతారు. అర్థమైందా భగవద్గీతలో ఏముందో? చూసారా? భగవద్గీత ఏమో రాసినదేమో 5000 సంవత్సరాలకి, బైబుల్ రాసినదేమో 2000 సంవత్సరాలకి. ఆ బైబుల్లో కూడా ఇంకో విషయం ఏంటంటే అంటే ప్రార్థన వలన ఈశ్వరుని పొందవచ్చును, ప్రార్థన వల్ల ఈశ్వరుని అంటే శివుని పొందవచ్చును. ఆ తర్వాత మీరు దేవుని పుత్రులుగా పిలువబడతారు అని ఉంది కదా. ఇప్పుడు నమ్ముతారు కదా భగవద్గీత చదవల్ల.